ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పనులు లేవు, ఏమీ లేవండి. మాకైతే ఎక్కడికో వెళ్ళి బతకడం వస్తుంది. ఎందుకు వెళ్ళాలి? పొరుగురు వెళ్ళి మేము బతకడం పొరుగురు వచ్చి ఇక్కడ బతకాలా? ఊళ్ళో వాళ్ళకి లేదా? ఈ గ్యామ్ అంతా మరి మేము ఇచ్చిన గ్యామే కదా. ఇక్కడ మేము ఇచ్చినప్పుడు మరి మాకు న్యాయం చేయాలి కదా. ప్రతి ఊరికి కూడా గోల్డ్ డబ్బుతున్నారు. గ్రామానికి చంటి పిల్లలకు కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. మా ఊళ్ళో సౌకర్యాలు ఏమీ లేవు మాకు. మేము ఎలా బతకాలి? మరి ఇల్లు కూడా మాకు 27వ తారీఖున కానీ 27వ తారీఖున ఏదైనా తేలితేనే మాకేమి జరగనప్పుడు ఇల్లు కూడా కూలిపోతున్నాయి, ఇల్లు దిగబారిపోతున్నాయి. గుల్లైపోయింది ఊరంతా. మాకు బతుకుతారు ఏంటి? రేపొద్దున్నా బొబ్బు చెట్లు కాయలు లేవు, ఏమీ లేవు, బరువు లేవు, ఏమీ లేకోకుండా చేసేసారు మాకైతే. మా పిల్లలకి ఆధార్ చదువుకున్న పిల్లలు అలాగే ఉన్నారంటే ఊరు నుంచి తీసుకొచ్చి ఇందులో ఉద్యోగాలు ఇస్తున్నారు. మా పిల్లలు ఏమైపోవాలో మాకు అర్థం కావట్లేదు. మేము ఎలా బతకాలో మాకు తెలుస్తలేదు. ఈ ఉద్యోగం ఆగాలంటే మా పిల్లలకి మా లేబర్ పనులు కావాలి, మా పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలి. ఎలాంటి ధర్నా జరిగినప్పుడు మా ఇదివరకు గతంలో మా ఊర్లో ధర్నా ఇది రీతిగానే జరిగినప్పుడు గత సంవత్సరంలో 10 సంవత్సరాల కిందట మా ఊరిని దత్తత తీసుకుంటానని, వాటర్ ఇస్తానని, కరెంట్ ఇస్తానని, గ్యాస్ ఇస్తానని ఇది వరకు మాట్లాడారు వైఎన్జీసీ వారు మా అధికారులతోటి. అది ఎప్పుడు అమలు చేయలేదు. మంచినీళ్ళు మాత్రం ఇచ్చేవారు. అట్టుకొచ్చి బాటల్లో ఒక బాటలు అది 2-3 నెలలు జరిగిన తర్వాత ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారని అడిగి నాదులు లేడు. ఇంతవరకు కూడా చాలా మంది మాకైతే కొంతమందికి నీళ్లు సప్లై అన్ని బాగానే ఉంటాయి కానీ కొంతమందికి నీళ్లు లేని వారు ఉన్నారు. అలాగని ఇంత వైఎన్జీసీ రవాణా జరుగుతుంది. ఎన్నో లక్షల కోట్లు పట్టిపోతున్నారు కానీ రోడ్లు ఎలా ఉన్నాయండి? మీరు ఈ రోజు వచ్చి చూసారు, గమనించండి. మాకు రోడ్లు కూడా బాగోలేదు. ఏ వాహనం వెళ్ళినా బోల్డ్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎంత వైఎన్జీసీ ఉండి కూడా రోడ్లు వేయలేకపోతున్నారంటే అంత దుస్థితి మాకు గ్రామానికి ఎలా ఉంది. మా గ్రామం అభివృద్ధి లేదు. ఎంతో మంది బిడ్డలు, యవ్వన బిడ్డలు, మగ బిడ్డలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలకు వెళ్తే రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, తర్వాత చూస్తామని అంటున్నారు కానీ ఎవరికి ఉద్యోగాలు వేయించిన వాళ్ళు లేరు. ఇతర దేశాలు, ఇతర ఊర్ల నుంచి తీసుకొచ్చి మా గ్రామంలో మానేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉన్నవాడికి ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ లేనివాడికి ఉద్యోగం లేదు. వాడు పెళ్ళం బిడ్డల్ని కష్టపడి పని చేసుకుని వాడు ప్రాధాయపడి ఎల్లు అడుగుతుంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదండి. మాకేం అక్కర్లేదు. మాకు ఇలా ఆస్తి అంతస్తులు డబ్బు ధనవద్దు. మా యవ్వన బిడ్డలకు, మా ఉన్న మగ పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించండి. మా గ్రామం అభివృద్ధి చెయ్యండి. మా గ్రామం దత్తత తీసుకోమనండి. నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు మా గ్రామంలో. వారికి తగిన సదుపాయం అలా చేయమని చెప్పండి. ఎంతో మంది అనాథులు ఉన్నారు. వాళ్ళకు ఒక ఆదర్శంగా నిలబడి వాళ్ళని పోషించడానికి ఏదన్నా అవకాశం చూపించమనండి. మా గ్రామం అభివృద్ధి కొరకు మేము పోటలు పడడం అంతకు తప్ప మేమేదో ఇక్కడ ఏదో గ్రామస్తులు పెద్దలు అందరూ ఏదో ఆక్రమించేయాలని ఏమీ చేయట్లేదు. ఇది మా గ్రామ అభివృద్ధి కొరకే చేస్తున్నారు. అందరూ నిలబడి మా గ్రామం దత్తత తీసుకోమని మేము అడుగుతున్నాము. వచ్చినట్టుగా కనపడుతుంది కాబట్టి వైఎన్జీసీ వారు స్పందించి మా గ్రామానికి మేము కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా 27వ తారీఖు ఏ టైం పెట్టినా మీటింగ్ అటెండ్ అయిన తర్వాత అక్కడ కూడా కోరికలు నెరవేరకపోతే ఇది ఖచ్చితంగా ఇంకా ఉద్యోగం వాడలేవు. ప్రజలందరినీ తీసుకొచ్చి ఇంకా గట్టిగా చేసే పరిస్థితిలో చేస్తాం. 27వ తారీఖున కంపల్సరీ మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరాలని చెప్పడం జరిగింది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాల విషయం అయితేనే ఈ ఓఎన్జీసీ తోటి పోరాటం చేస్తూ గత 23 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ దాన్ని ఓఎన్జీసీ వారి నుంచి ఏ విధమైన స్పందన రాకపోయేటప్పటికీ ఈ రోజున మండల వ్యాప్తంగా, గ్రామ వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి నాయకులందరూ ఐక్యతతోటి దీన్ని ఉధృతం చేయడం జరిగింది. ఈ ఉధృతం చేసి మొత్తం ఓఎన్జీసీలోకి ఎవరిని వెళ్లకుండా బంధించడం జరిగింది. దాని దరిమిలా మన సిఐ గారు వచ్చారు. నెక్స్ట్ ఓఎన్జీసీ అధికారులు కూడా 20 ఏళ్ళు కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. అది ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా వెళ్ళింది. ఎమ్మెల్యే గారు కూడా స్పందించి వాళ్ళు అడుగుతున్నారు కదా, ఒక అవకాశం ఇవ్వండి అన్నారు.
అటు ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు, అలాగే గ్రామస్తులు, గ్రామ నాయకులు, అలాగే మండలం నుంచి వచ్చిన నాయకుల విజ్ఞప్తి మేరకు అందరూ కూర్చొని ఆలోచించి మనం ఇన్నాళ్ళు చేశాం కదా, 27 వరకు మనం ఆగుదాం అంటే దాని మీద ఈ కార్యక్రమాన్ని, ఇది నిరసన కార్యక్రమం ఇలాగే 27 వరకు కంటిన్యూ అవుతుంది.